సిగాచి పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇది సాధారణ ఘటన కాదు. 54 మంది కార్మికులు చనిపోయారన్న హైకోర్టు ఇంకా దర్యాప్తు కొనసాగడమేంటంటూ సీరియస్ అయింది. 237 మంది సాక్షులను విచారించిన దర్యాప్తులో పురోగతి లేకపోవడంపై ఏఏజీని ప్రశ్నించింది. ఇప్పటి వరకు బాధ్యులెవరో ఎందుకు తేల్చలేదంటూ నిలదీసింది. సిగాచి పేలుళ్లపై ప్రజా ప్రయోజన వాయిద్యం దాఖలు చేశారు బాబురావు. పేలుడు సంభవించి 5 నెలలు దాటినా ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని న్యాయవాది వసుదా కోర్టు దృష్టికి తెచ్చారు. పరిశ్రమలో నిర్వహణలో లోపాలున్నాయని నిపుణుల కమిటీ తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వ చేశారని కమిటీ గుర్తించింది. పేలుడు తీవ్రతకు 8 మంది శరీర ఆనవాళ్లు లేకుండా కాలిపోయాయని వసుదా వాదించారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఏఏజీ తేరా రజనీకాంత్ కోర్టుకు తెలిపారు. పోలీస్ దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఏఏజీని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి డీఎస్పీ కోర్టు ఎదుట హాజరు కావాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి 54 మందిని పొట్టన పెట్టుకున్న సిగాచి పేలుడు ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడంపై కూడా కొంత సీరియస్ అయినట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. 237 మంది సాక్షులకి ఇప్పటికే విచారించిన ఇప్పటి వరకు కేసు దర్యాప్తు సంబంధించి పురోగతి లేదని చెప్పడం మీద సీరియస్ అయినట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రజాప్రయోజన వాద్యం దాఖలవడంతో కూడా మరోసారి ఈ ఘటనకు సంబంధించి కూడా ఇటు న్యాయవాది వసుదా వినిపించిన ఇటు పద అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు విచారణ జరిగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎప్పటిలోగా పూర్తిస్థాయి నివేదిక వస్తుంది ఏంటని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వచ్చే నెల 9వ తేదీ వరకు ఈ కేసుకు సంబంధించి వాయిదా వేసింది. ఇక ఘటనకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక నిపుణుల కమిటీ వేసిన అంశానికి సంబంధించి కూడా గుర్తు చేసింది. కానీ పోలీసుల దర్యాప్తు ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతున్నట్టు కూడా ప్రశ్నించింది హైకోర్టు. ఓకే, రైట్, థ్యాంక్ యూ కిరణ్.